నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగమునందు 24వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. యం ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ సర్వథా వర్తమానోపి న స భూయోభిజాయతే. తాత్పర్యం: ఎవరైతే ఈ ప్రకృతి గురించి, పురుషుని గురించిన యథార్థమైన జ్ఞానమును పొందుతున్నాడో అతడు ఈ ప్రకృతిలో ఏ విధంగా ప్రవర్తించినా అతడికి జనన మరణములు లేవు. పురుషుని గురించి, ప్రకృతిని గురించి అంటే క్షేత్రము, క్షేత్రజ్ఞుని గురించి ఎవరు తెలుసుకుంటారో, ఆత్మ అంటే ఏమిటో, ఆ ఆత్మ జీవాత్మగా ఎలా మారిందో, అలాగే ప్రకృతిలో ఉన్న వికారముల గురించి, గుణముల గురించి ఎవరు తెలుసుకుంటారో వారు ఏ విధమైన జీవన విధానమును అనుసరించినా ఈ జనన మరణ చక్రము నుండి విడిపడతారు. జనన మరణ చక్రము నుండి బయటపడి మోక్షం పొందడానికి మార్గం చెప్పాడు కృష్ణుడు. పురుషుడంటే ఎవరు? ప్రకృతి అంటే ఏమిటి? ప్రకృతి గుణములు ఏమిటి? ఈ గుణములతో కూడి పరిశుద్ధమైన ఆత్మ ఎలా జీవాత్మగా మారింది? ముందు వీటిని గురించి విచారించాలి. వాటికి కారణములను వెతకాలి. ప్రకృతి సహజమైన రజస్తమో గుణములను, కామ క్రోధ లోభ మోహములనే వికారములను వదిలిపెట్టాలి. ఆత్మస్వరూపమును తెలుసుకోవాలి. బంధనముల నుండి విడిపడాలి. వాసనలను పోగొట్టుకోవాలి. అటువంటి వాడు ముక్తుడవుతాడు. అతడు బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము, ఆశ్రమములు వేటిలో ఉన్న అతడు ముక్తుడవుతాడు. అతడు ఒక భర్తగా, భార్యగా, తండ్రిగా, తల్లిగా, అన్నదమ్ములుగా, అక్క చెల్లెలుగా, ఇంకా ఇతర బంధుత్వాలతో పిలువబడుతున్నా, ప్రపంచంలో తిరుగుతూ ప్రజాసేవ చేస్తున్నా, ఆధ్యాత్మికతలో మునిగి ఉన్నా, ఏ వర్ణాశ్రమ ధర్మం నిర్వర్తిస్తున్నా అతడు మోక్షాన్ని పొందుతాడు. ఎందుకంటే ఆత్మ అనాత్మ విచారము కలవాడు నిషిద్ధమైన పనులు ఏమీ చెయ్యడు. నిష్కామంగా కర్తృత్వ భావన లేకుండా పనులు చేస్తాడు. అందుకే అతనికి ఆ కర్మ ఫలితములు అంటావు. కర్మ ఫలములు లేకపోతే వాసనలు అంటావు. వాసనలు లేకపోతే మరుజన్మ లేదు. అంటే కేవలం బ్రహ్మచారులు, సన్యాసులే ముక్తి సంపాదిస్తారనడం సరికాదు. గృహస్థులు కూడా పై మార్గములు అనుసరించి ముక్తి పొందవచ్చు. ఈ శ్లోకముతో అర్జునుడు అడిగిన 6 ప్రశ్నలకు, అంటే క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, జ్ఞానము, జ్ఞేయము, ప్రకృతి, పురుషుడు, ఈ 6ంటికి కృష్ణ పరమాత్మ సమాధానాలు చెప్పినట్టు అయింది. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.